హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో నేను ఎందుకు ఇంత తొందరగా లేచానంటే, సో ఇక నేను అలారం పెట్టుకొని లేచాను. ఇక్కడ ఈ ఒరిస్సాలో ఇక్కడ చిలకా లేక్ అని ఫేమస్ ఉప్పు నీటి సరస్సు ఉంటుంది. సో దాన్ని షూట్ చేయాలనేసి నేను అలారం పెట్టుకొని మరి లేచాను. సో ఎగ్జాక్ట్గా అలారం పెట్టుకున్నా కాబట్టి ఆ ట్రైన్ దాన్ని దాటక ముందే నేనైతే లేచాను. సో తొందరగా వచ్చేసి కిటికీ దగ్గర కూర్చొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదే ఆ చిల్కా లేక్. సో చూడడానికి బాగుంటుంది. ఇది చిల్కా లేక్ గురించి చెప్పాలంటే, ఇది మన భారత్లో అతిపెద్ద రెండవ ఉప్పు నీటి సరస్సు అంటారు. సో ఇది బంగాళాఖాతంలోనే కలుస్తుంది. సో ఇది చాలా ఫేమస్. ఈ చిల్కా లేకులో అక్కడక్కడ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో ఐలాండ్స్లలో టెంపుల్స్, ఇంకా చాలా టెంపుల్స్ అని అవి ఇవన్నీ చాలా ఉన్నాయి. కొన్ని ఐలాండ్స్ ఖాళీ కానీ చాలా ఉన్నాయి. చాలామంది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు, ఎస్పెషల్గా ఈ చిల్కా లేక్. సో ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఒరిస్సాలో. ఇది దాదాపు 64 కిలోమీటర్లు, అరౌండ్ 65 కిలోమీటర్స్ ఇది ఉంటుంది అన్నమాట. దీని సరౌండింగ్ ఇది వచ్చేసి ఇక్కడ కుర్దా నుంచి అలాగా టు కుర్దా డిస్టిక్, పూరి డిస్టిక్ మధ్యలో అంత ఈ రెండు డిస్టిక్లో మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అంత పెద్ద ఈ ఉప్పు నీటి సరస్సు ఇది బంగాళాఖాతంలో. మీరు కూడా దీనిని మిస్ అవ్వకూడదు అంటే మీరు ఎగ్జాక్ట్గా బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ దాటగానే రెడీగా ఉండండి. బ్రహ్మపూర్ నుంచి కుర్దా ఈ గ్యాప్లో ఉంటుంది. సో మీరు గూగుల్ మ్యాప్ కూడా చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ ద్వారా చూసి కూడా మధ్యలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కానీ అక్కడ ఆగదు. సో అట్లా చూసుకొని రెడీగా ఉంటే మనం దీని అయితే చూడవచ్చు. సో ఇది చిల్కా లేక్ వ్యూ చాలా బాగుంటుంది. పక్క నుంచే వెళ్తూ ఉంటుంది. ఆ చిల్కా లేక్ పక్క నుంచే ట్రాక్స్ ఉంటాయి. అటు ఇటు మెలకలు పాము తిరిగినట్టు తిరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్. సో చాలా బాగుంటుంది. డ్రోన్ షాట్ ఎందుకు బాగుండదేమో, మన దగ్గర లేదు కదా. సో ముందు ఏమన్నా పాసిబుల్ అయితే డ్రోన్ కూడా తీసుకోవాలా. డ్రోన్ కానీ గోప్రో కానీ ఇవన్నీ తీసుకుంటే ఇంకా చాలా మంచి వీడియోస్ చేయొచ్చు. సో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది చిల్కా లేక్ గురించి. సో మీ చిల్కా లేక్ మీరు కూడా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటో చెప్పండి. అలాగే మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయండి చిల్కా లేక్. సో మధ్యలో బోటింగ్ కూడా. ఇంకా ఈ ఒరిస్సా గురించి చెప్పాలంటే, ఇది ఇటు మన ఆంధ్రప్రదేశ్కి, పైన బీహార్కి, ఇంకా వెస్ట్ బెంగాల్కి. సో ఇవి అయితే బార్డర్స్ ఉంటుంది, పక్కన ఉంటాయి అనమాట. నైబర్ స్టేట్ అనమాట. ప్రతి స్టేట్లో ఎకానమీలో కానీ, తర్వాత ఎడ్యుకేషన్లో కానీ చాలా వెనుకబడి ఉంటారు ఇక్కడి వాళ్ళు. కానీ ఒక విషయంలో మనం ఒప్పుకోవచ్చు. ఏంటంటే, మన ఇండియాలో ఏ స్టేట్లో లేని టెంపుల్స్ ఈ స్టేట్లో ఉంటాయి. దాదాపు 7,000 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడే. పూరి జగన్నాథ్ ఫేమస్ కదా, అది పూరిలో ఉంటుంది. పూరిలో కానీ, లేకపోతే భువనేశ్వర్లో కానీ, క్యాపిటల్ అయిన యాక్చువల్లీ ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. కుర్దా రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. కుర్దా రోడ్ జంక్షన్ ఇది ఒరిస్సా స్టేట్ కిందకి వస్తుంది. కుర్దా రోడ్ జంక్షన్. మన పక్కన ఉన్న ట్రైన్ హీరాఖండ్ ఎక్స్ప్రెస్. ఇది ఎక్కడికి వెళ్తుందంటే భువనేశ్వర్ నుంచి హీరాఖండ్ వెళ్తుంది. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇదే రైల్వే స్టేషన్ రా బాబు, ఇంత గలీజుంది. మనకు తెలుసు ఒడిస్సా కాలంటే ఎలా ఉంటారో, వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉంటుందో. చూడండి ఎంత గలీజ్గా ఉందో. అదొక రైల్వే స్టేషన్ లానే లేదు. ఆ ట్రాకులు చూడు అంతా.
ఇలా ఉంది కుర్దా రైల్వే స్టేషన్ అయితే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కుర్దా రోడ్ జంక్షన్ దాటాము. సో పక్కన వెళ్తున్న ట్రైన్ పూరి వెళ్తుంది, బరివల్ నుంచి వస్తుంది, బరివల్ టు పూరి. మనమైతే ఫైనల్గా వచ్చేసాం ఒడిస్సా క్యాపిటల్కి. ఏంటి గుర్తుందా ఒడిస్సా క్యాపిటల్ ఏంటో? అదేనండి భువనేశ్వర్. ఒడిస్సా క్యాపిటల్. ఇలా అయితే ఉంది స్టేషన్. భువనేశ్వర్ దాటాగా మనకు ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ నది పేరు మహానంది నది అంట. సో మహానంది నది, సో మన సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తెలిస్తే. సో ఇది బ్రిడ్జి, వాటర్ అయితే లేవు, మొత్తం ఇసుక ఉంది. బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. ఇటు సైడ్ వింత వింతగా వస్తాయి ట్రైన్లోకి, బట్టలు కూడా వస్తాయి చూసినా. తీసుకోలేదు కానీ పెద్ద ఓవర్ యాక్షన్ చేసుకుని నేను మా బెంగాలీ ఫ్రెండ్స్ ఆ బట్టలన్నీ వేసుకొని ఎంత అని అడిగి చూసిన. అయితే మధ్యాహ్నం 2 అవుతుంది. సరే అని నేను నాకు పరిచయమైన బెంగాలీ ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాళ్ళు బెంగాలీ ఫుడ్ అయితే తిన్నాం. సో ఇప్పుడు ఇది చూస్తున్న ప్లేస్ అంతా బెంగాలీలో, వెస్ట్ బెంగాల్లోకి మనం ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దన్కుని జంక్షన్. ఇంకా అప్రాక్సిమేట్లీ గంటన్నర పట్టచ్చు దన్కుని వెళ్ళడానికి. సో మనమైతే ఇప్పుడు బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇలా ఉన్నాయి లొకేషన్స్ ఇక్కడైతే, మొత్తం గ్రీనరీ. ఇంకా ముందు ఇంకా చాలా కొండలు, గుట్టలు, వెదర్ అంతా చాలా బాగుంటుంది, ఆ క్లైమేటు. సో ఆ లొకేషన్స్ అన్నీ మీకు చూపిస్తా. ఇక్కడ ఇల్లు కూడా భలే ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. వాళ్ళ మనుషులు, వాళ్ళ ఫేస్ కట్లన్నీ మారిపోయినాయి, అంతా చైనీస్ నాచో చాంగోరే లాగా ఉన్నారు. ఇక్కడ ఏదో చిన్న చెరువులాగా ఉంది. ఈ తోటలు ఏందో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్ పరిచయం అని చెప్పా కదా, తనకి ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, నేను యూజ్ చేయ, నాకు లేదు అకౌంట్ అది ఇది అనేసి అంటుండు. మరి ఇక్కడ వెస్ట్ బెంగాల్కి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు తెలుసో తెలియదు మరి. ఇక్కడ ఇల్లులన్నీ చిన్నగా ఉన్నాయి. చిన్న ఇల్లులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఫేస్ కట్లు అంతా డిఫరెంట్గా ఉన్నాయి వెస్ట్ బెంగాల్ వాళ్ళే. మెచ్చడా ఏదో బిల్డింగ్ వెళ్ళిపోతుంది. మెచ్చడా రైల్వే స్టేషన్. మన లోకోపల్లి అయితే ఏమో కొడతాడు, హారన్లు కొట్టుకుంటా బీభత్సమైన స్పీడ్ మెయింటైన్ చేస్తాడు. ఆన్ టైం ఉందిలే మనకి, ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ ఆన్ టైం ఉంది ప్రతి స్టేషన్కి. ఉంటే అటు ఇటు ఒక 5-10 నిమిషాలు తప్ప మళ్ళీ కవర్ చేసేస్తుండు. ఇక అవసరమైతే ముందే తీసుకెళ్ళి స్టేషన్ బయట ఆపుతుండు. ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక స్టేషన్ వచ్చింది, ఏదో కోలాఘట్ అంట. ఇక్కడైతే స్టాప్ లేదు. ఇక్కడ అన్నీ వింతగా ఉన్నాయి రైల్వే స్టేషన్ పేర్లు. కోలాఘాట్ రైల్వే స్టేషన్, చిన్న స్టేషన్. ఈ స్టేట్ వచ్చేసి స్టేట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఈ వెస్ట్ బెంగాల్. కోలాఘాట్ స్టేషన్ అయితే దాటిపోయాం. వా సూపర్ ఉంది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ వచ్చింది. పర్లేదు, ఇక్కడ లొకేషన్స్ బాగానే ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో.
మాకు ఒక చిన్న అబ్బాయి పరిచయం అయ్యాడు, మాతో ఆడుకుంటున్నాడు. అబ్బాయి ఇటు కూర్చున్న బ్రదర్ ఏమో వెస్ట్ బెంగాలే. నెక్స్ట్ స్టేషన్ దన్కునిలో దిగుతాడు. అలాగే నాతో లంచ్ చేసిన బ్రదర్ పేరు దినేషేనా, దీపక్. ఇతను న్యూ జల్పాయిగూడ దిగుతాడు, అది కూడా వెస్ట్ బెంగాలే. ఎండ దంచి కొడుతుందని ఒక చల్లగా ఉండడానికి ఒక ఐస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. సో ఈ టాయిలెట్స్ ఇలా ఉన్నాయి. ఒక గోడ కట్టెళ్ళు పోయి అంటారు అన్నట్టే ఉంది. ఇప్పుడు ఒక స్టేషన్కి వచ్చాను, ఫులేశ్వర్ అంట ఈ స్టేషన్ పేరు. ఇక్కడ స్టాప్ లేదు కానీ స్లో అయ్యి చిన్నగా మూవ్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూస్తే అదిరిపోయింది కదా, చిన్న కొలను, అక్కడ బిల్డింగ్లు. ఇక్కడ ఇల్లులు ఎట్టుంటాయి అంటే రంగులు వేస్తారు, ఇష్టం వచ్చి రంగేసి పడేస్తారు. గోవాలో ఉన్నట్టు, గోవా కేరళ సైడ్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి. ఇది మన ఫులేశ్వర్ రైల్వే స్టేషన్ ఇలా ఉంది. ఫులేశ్వర్ స్టేషన్ అయితే దాటి వెళ్తున్నాం. ఇంకా దన్కుని స్టేషన్ అయితే రాలేదు. దన్కుని పెద్ద స్టేషన్ అది. దన్కుని ఒరిస్సా దాటాక దన్కుని అనేది ఫస్ట్ స్టేషన్. ఈ ట్రైన్ ఆగేది వెస్ట్ బెంగాల్లో. నిద్ర వస్తుందని మన దోస్త్ అయితే పడుకున్నాడు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో నేను గమనించింది ఏంటంటే వాటర్ చాలా, అంటే ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు ఇక్కడ ప్రతి ఇంటికి వచ్చేసి చిన్న పక్కన ఏదో చెరువులాగా ఉంటుంది, అందులో స్నానాలు చేస్తారు. మా వాటర్ ఎట్లా మరి ఇంటి చుట్టూ ఇంటి గోడ ఉంటుంది కదా ఏదైతే, ఆ చుట్టూ మొత్తం నీళ్ళే ఉన్నాయి. సో ఉన్నదే చిన్న చిన్న ఇల్లులు, మళ్ళీ స్లమ్ ఏరియా కూడా ఉన్నది చాలానే. పెద్ద పెద్ద వర్షాలు వరదలు వస్తే కొట్టుకోపోకపోతే ఇంకేమవుతాయి. సో ఇక్కడ అన్నీ అట్నే ఉన్నాయి. ట్రాక్ పక్కనే చిన్న చిన్న ఇల్లులు, అంతా మొత్తం చిన్న చిన్న గల్లీలు, స్లమ్ ఏరియా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఈ వాటర్ కూడా అంతే. మరి మళ్ళీ అందులోకి ఇంకా ఏమంటే ఇక వాటర్ మధ్యలో కూడా ఇల్లు ఉంటాయి. సో ఇప్పుడు కనబడే ఇల్లు వాటర్ మధ్యలోనే ఉన్నది, ఏదో ఐలాండ్ లాగా. ఇక్కడ అన్నీ అంతే ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. అంత టెంపరీ ప్లాన్స్ లానే కనిపిస్తున్నాయి. అలా ఉంది ఇక్కడ ఇల్లులు మాత్రం. వాటర్ మాత్రం ప్రతి ఇంటికి వచ్చేసి పక్కన చిన్న చిన్న చెరువు అయితే ఉంది. ఇక్కడ ఏదో జరుగుతుంది ఫంక్షన్ ఏమో, పెళ్ళో. ఇగో అన్నాలు అయితే తింటున్నారు. అదే టెంట్, అదే స్టేజ్. ఇల్లులు మొత్తం ఇంతే ఉన్నాయి. పెంకుటి ఇల్లు, చిన్న చిన్న గుడిసెలు, మురికి వాడలు. ట్రాక్ పైన కూడా అక్కడికి తాడుగట్టి అది బట్టలు ఆరేశారు. అంతా డిఫరెంట్ ఉన్నాయి లైఫ్ స్టైల్స్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళ గవర్నమెంట్ ఎలా ఉందో ఏమో. ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉందంటే మన బంగ్లాదేశ్కి బార్డర్ షేర్ చేసుకుంటుంది. అలాగే ఇది పైన హిమాలయస్కు, ఇటు కింద బంగాళాఖాతం మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 23 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇది మన వెస్ట్ బెంగాల్కి. ఇక్కడ బెంగాలీ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ బెంగాలీ. సో అడిషనల్గా హిందీ వస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఇండియాలో తిరగాలనుకుంటే హిందీ వస్తే సరిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా మనం హిందీతో మేనేజ్ చేసి ఈజీగా తిరిగి రావచ్చు, ట్రావెల్ చేయొచ్చు. ఇది మరి వెస్ట్ బెంగాల్. చాలా లొకేషన్ చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఇక్కడ ఎంత చూసినా అవే ఓపెన్ ప్లేస్లు, పొలాలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ పనులు. మొత్తం అవే ఉన్నాయి. ఇంకా పెద్దగా ఏం రావట్లేదు. మనం ఎలాగైతే రాజస్థాన్లో ఎటు చూసినా ఎడారి ఉంటుందో ఇక్కడ కూడా ఓపెన్ ప్లేసే ఉంది. సో చూపించినా కూడా పెద్దగా షూట్ చేద్దామన్నా ఏమీ మంచిగా అనిపించలేదు. మొత్తం అవే ఉన్నాయి. చిన్న చిన్న ఇల్లులు, పెంకిటిల్లులు.
అందులో కొబ్బరి చెట్లు అవి ఇవి ఉన్నాయి చాలా. అలాగే ఇక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చేసి మమతా బెనర్జీ అంట. సో తను ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సీఎం. ఇందాక ఇక్కడ ఒక దగ్గర బీజేపీ జెండా చూసా, ఎగరవేసింది బీజేపీ జెండా. మరి ఇక్కడ బీజేపీ ఉన్నదేమో మరి ఇక్కడ పార్టీ. ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లులు ఏం లేవు మన సైడ్ హైదరాబాద్లో ఉన్నట్టు పెద్ద 10-15 అంతస్తులు ఏం లేవు, చిన్న చిన్నవే. ఎక్కువ ఈ పెంకుటిల్లు కనబడతాయి ఎటు చూసినా. అలాగే ఇప్పుడు ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా, గ్రీనరీ, ఇంతే. ఇక అటు ఇటు దాదాపు ఒరిస్సా దాటిన తర్వాత వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి మొత్తం ఇంతే ఉంది. ల్యాండ్స్కేప్స్ ఏం లేవు, అంతా ఫ్లాట్ ప్లేస్ ఉంది. కాకపోతే చిన్న చిన్న చెరువులు మాత్రం చాలా కనబడ్డాయి ఇంత ఇప్పటి వరకు. ఇంటి పక్కన ఇంటికి ఒక చెరువు ఉన్నది. ఈ పోరాడైతే మాకు పరిచయం అయ్యిండు, బుజ్జిగాడు. పేరు చెప్పాడంటే పేరు చెప్పట్లేదు, తర్వాత చెప్పాడు. అది పేరు చెప్పాడు కానీ మాకైతే అర్థం కాలేదు. అది పక్క బెర్త్ మా దగ్గరికి వచ్చాడు. ఇక ఫోన్ తీసుకొని అది ఇది చేస్తున్నాడు. వచ్చేసాం ఎలక్ట్రిక్ లోకో అసెంబ్లింగ్ షెడ్ దనుకుని స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్. టైం వచ్చేసి 3 అవుతుంది సాయంత్రం. सुंबैया कहाँ जा रहे हो? किधर जा रहे हो बताओ? असम जा रही हो? मैं भी असम जा रहा हूँ. ले जाओ अपने घर, हैं? ले जाओगे मुझे? सुबैया है ना? सुबैया क्या नाम है? सुमैया వచ్చేసిందండి మన దన్కుని రైల్వే స్టేషన్. ఇది వెస్ట్ బెంగాల్ ఫస్ట్ స్టేషన్ అన్నమాట, మన ట్రైన్ ఆగేది. దన్కుని పెద్ద స్టేషన్ ఇది. టైం అయితే 3:51 ఉంది టైము. ప్రజెంట్ మనం దనుకుని రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడే దనుకుని రైల్వే స్టేషన్ అయితే దాటింది. సాయంత్రం ఇప్పుడు 4:15 అలా అవుతుంది. కొద్దిగా చల్లగైంది. మన ఆంధ్ర దాటేంత వరకు, ఆంధ్ర వరకు ఫుల్ ఎండలు ఉన్నాయి. బాగా వేడిగా ఉంది. ఒరిస్సాలు కొద్దిగా లైట్గా ఉండే. ఒరిస్సా ఎప్పుడైతే దాటిందో వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా వెదర్ అనేది చల్లగైంది. సో ఇలా ఉన్నాయి అక్కడ కంది. ఇక్కడ చిన్న రైల్వే స్టేషన్ వెళ్ళిపోయింది.
టైం కూడా ఇవ్వలేదు మన లోకో పైన, చెప్పేంత టైం కూడా. ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్ గమనించింది ఏంటంటే ఏమంటారు, ప్లేస్ ఎక్కువ ఉంది, ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది. పెద్దగా ఇల్లులు ఏం లేవు కానీ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. మనకాడైతే ఏది పడితే అది కట్టేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపుతారు. ఇక్కడ అట్లా ఏం లేదు. చిన్న కొట్టు కొట్టట్లేదు మనవాడు. మరి ఎంత పెద్దగా ఉందిరా ఈ గూడ్స్, వస్తూనే ఉన్నాయి. డబ్బాల మీద డబ్బాలు. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6:40 అవుతుంది. దనుకుని స్టేషన్ అయితే దాటాము. నెక్స్ట్ మాల్దా స్టేషన్ అయితే రావడం చీకటి పడిపోయింది. సో మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్, గుడ్ నైట్.